హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేందర్. మీరు చూస్తున్నది మతి ఛానల్. ఫ్రెండ్స్, మనకు రేషన్ కార్డుల గురించి ఒక గుడ్ న్యూస్ వచ్చిందండి. ఎవరైతే రేషన్ కార్డులు ఇప్పటి వరకు అప్లై చేయలేదో, లేదంటే పేర్లు రాలేదో మన గ్రామ సభల్లో, వాళ్ళు కొత్తగా రేషన్ కార్డు అప్లై చేయడానికి అనేది మరొక అవకాశం ఇచ్చారు. సో లబ్ధిదారులు అనేది ఎక్కువగా ఉండడం, ఇంతవరకు పేర్లు రాని వాళ్ళు చాలామంది ఉండడం, ఇట్లాంటి సమస్య అనేది ఉన్నది. చాలామంది పేర్లు గ్రామ సభల్లో చదివి వినిపించారు. కార్యదర్శులు తరఫున కూడా వాళ్ళకి చాలా ప్రెషర్ వచ్చింది. మా పేరు ఎందుకు రాలేదని చాలామంది నిలదీసి అడిగారు. వాళ్ళు చెప్తున్న సమాధానం ఏంటంటే, గత ప్రభుత్వంలో మీరు ఆల్రెడీ ఎవరైతే ఆన్లైన్ మీ సేవ త్రూ అప్లై చేశారో వాళ్ళకి ఈ అప్రూవల్ అనేది వచ్చింది. వాళ్ళ పేర్లు మేము చదివి వినిపించాము, అంతే తప్ప దీంట్లో వీళ్ళని చేర్చాలి వీళ్ళని చేర్చొద్దు అని అట్లాంటి అభిప్రాయాలు అయితే మాకు లేవని వాళ్ళు చెప్పడం జరిగింది. సో వాళ్ళు చెప్పేది కూడా నిజమే ఫ్రెండ్స్. మీ పేరు చేరిస్తే లేదంటే చేర్చకుంటే వాళ్ళకు నష్టం కానీ లాభం కానీ వచ్చేది ఏమి ఉండదని, మీ పేరు చేర్చడం వల్ల వాళ్ళకి ఏం ప్రాబ్లం అయితే ఉండదు కదా. సో వాళ్ళని తప్పుపట్టాల్సిన విషయం అయితే లేదు ఇందులో. ఈ రేషన్ కార్డులు ఇప్పుడు తీసుకుంటున్నారు. ఎవరైతే ఇంతవరకు అప్లై చేయలేదో, లేదంటే వాళ్ళకి రేషన్ కార్డులోనూ పేర్లు యాడ్ కాలేదో, వాళ్ళు ఇప్పుడు యాడ్ చేసుకోవడానికి ఇది మంచి అవకాశం. సో మొన్న గ్రామ సభల్లో ఆల్రెడీ పేర్లు కొందరికి చదివి వినిపించారు. కొందరికి రేషన్ కార్డు ఆల్రెడీ ఆన్లైన్లో చూపిస్తుంది. కొత్త రేషన్ కార్డు కూడా చెక్ చేస్తే, సో మాది ఇంకా రాలేదు అనే నిరాశ నిస్పృహలోను కాకుండా మళ్ళీ ఒకసారి మీరు ట్రై చేయండి. ఎందుకంటే గత ప్రభుత్వం కూడా చాలాసార్లు చెప్పింది ఇది నిరంతర ప్రక్రియ అని. చాలాసార్లు మేము అప్లై చేసామని అనుకుంటున్నారు కావచ్చు. ఈసారి అయితే అప్లై చేయండి, ఎందుకంటే ఇప్పుడు ఖచ్చితంగా ఇస్తామని గవర్నమెంట్ తరఫున చెప్తున్నారు. మీరు అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆధార్ కార్డు, అలాగే ఒక ఫామ్ ఉంటుందండి కొత్త రేషన్ కార్డు కోసం అయితే, అలాగే మెంబర్ యాడ్ చేయడానికి మెంబర్ యాడిషన్ ఫామ్ కూడా ఉంటుంది. వీటిల్లో మీరు మీ ఆధార్ కార్డులు జత చేయండి, మీ పిల్లల ఆధార్ కార్డులు జత చేయండి. ఇవన్నీ తీసుకెళ్ళి ఆర్ఐ గారితో సైన్ చేయించండి. ఆర్ఐ గారితో సైన్ చేయించిన తర్వాత మీరు దీన్ని తీసుకెళ్ళి మీ సేవలో ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. సిద్ధంగా వస్తుంది. గవర్నమెంట్ అయితే ఈసారి మ్యాక్సిమం ఎంతవరకు వీలుంటే అంతవరకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు కూడా ఒక చెప్తున్న మాట ఏంటంటే, మొన్న వచ్చిన వాళ్ళందరిది వచ్చినట్టేం కాదు, ఇంకా నిరంతర ప్రక్రియ అంటున్నారు. సో నిరంతర ప్రక్రియ అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. గత ప్రభుత్వం కూడా ఇట్లా ఎన్నోసార్లు చెప్పిందని చాలా నిరాశతో ఉన్నారు జనం అయితే. మీరైతే ఒకసారి ఈసారి అప్లై చేయండి. మీ పిల్లల ఆధార్ కార్డులు, మీ ఆధార్ కార్డు ఫారం జత చేసి ఆర్ఐ గారితో సైన్ తీసుకొని మీరు అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఉన్న రేషన్ కార్డు గురించి లేటెస్ట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది వాచ్ చేసి వెళ్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దీనివల్ల మీరు కొత్త ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే మిస్ అవుతారు. సో సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.